అయితే విపరీతమైన కరువు వల్ల కప్పం కట్టలేను అని మొరపెట్టుకున్నాడు. రాజుగారి మనసు కరగలేదు సరికదా, కప్పం కట్టనందుకు పగిడిద్దరాజుపై యుద్ధం ప్రకటించాడు. వేలాది మంది కాకతీయ సైనికులు మేడారంపై దండెత్తారు. సంపంగి వాగు అనే చోట భీకరమైన యుద్ధం మొదలైంది. అయితే కాకతీయ సైనికులపై ఒక్కో గ్రామస్థుడు ఒక్కో వీరుని వలె యుద్ధం చేస్తున్నారు. ఇటు పగిడిద్దరాజును కాకతీయ సైనికులు చుట్టుముట్టి చంపేశారు. భర్త మరణ వార్తను విన్న సమ్మక్క ఉగ్రరూపం దాల్చింది. శత్రు సైనికుల మీదకు కాళీమాతలాగా విరుచుకుపడింది. ఒకవైపు సమ్మక్క, మరోవైపు సారక్క శత్రువులను చీల్చి చెండాడుతున్నారు. సమ్మక్క వేసే ఒక్కో వేటుకి 10 తలలు తెగిపడుతున్నాయి. సమ్మక్క, సారక్క ఉన్నంత వరకు తాము గెలవలేము అని శత్రు సైన్యానికి అర్థమైంది. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.